షాలోమ్. మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 121వ కీర్తన 7వ చరణం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, భక్తుడు యాత్ర కీర్తన రాసుకుంటూ భద్రత గురించి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడిస్తున్నటువంటి అభయం ఇది. ఏమని మాట్లాడుతున్నాడు? ఏ అపాయము రాకుండా అంటే జీవితం అన్న తర్వాత అపాయాలు వస్తూ ఉంటాయి, కానీ దేవుడు తన పిల్లల దగ్గరకు అపాయం రాకుండా కాపాడు దేవుడుగా ఉన్నాడు. ఎలా కాపాడతాడు అని మనం ఆలోచించాల్సిన పని లేదు. ఆయన వాక్యంలో సెలవిచ్చాడు కదా, తన కను పాప వలె మనల్ని కాపాడతాడు. మనుషులు తన కనుపాపకు దెబ్బ తగలకుండా రెప్ప ఎలా అరుపుతారు? దేవుడు మనలను తన కనుపాప వలె భద్రత కాపాడుతాడు. ఆయన మన ప్రాణమును కాపాడువాడుగా ఉన్నాడు. ఈ మాటలు అర్థం చేసుకుని దేవుడు నన్ను కాపాడుతాడులే, ఇంకా నేనెందుకు అని ఖాళీగా ఉండటం కాదు. మన జీవిత యాత్ర అంతట్లో కూడా శాశ్వతంగా దేవునిపై నమ్మకం ఉంచాలి. ఎవరు దేవునిపై నమ్మకం ఉంచుతారో వారికి పరిపూర్ణ సంరక్షణ ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రియులారా, నేను నమ్మాను కదా అని పై మాటలు చెప్పటం కాదు. నువ్వు ఎటువంటి శ్రమలో ఉన్నప్పటికీ కూడా పరిపూర్ణంగా ఆయనపై నమ్మకం ఉంచి జీవితంలో ముందుకు కొనసాగాలి. అలా సాగుతూ ఉన్నప్పుడు అపనిందల నుంచి కాపాడుతాడు, అద్భుతముల నుంచి కూడా కాపాడుతాడు. అన్ని విషయాల్లో దేవుడు మేలు చేయ దేవుడుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా ఆయన అద్భుతములు చేస్తాడు. కృపను నీ పట్ల విస్తరింపచేస్తాడు. ఏ కొదువ లేకుండా అన్ని విషయాల్లో కూడా ఆయన మేలు చేయు దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అపాయం వస్తుందని భయపడకుండా, బాధతో ఇబ్బంది పడకుండా దేవుని మీద నమ్మకం ఉంచు. విశ్వసించువాడు కలవరపడడు అనేటువంటి వాక్యం ఉంది కదా, దాన్ని నమ్మిన వారు సంపూర్ణ విశ్వాసముతో ఉన్నప్పుడు ఎటువంటి కలవరపాటుకు గురికాము. నీ విశ్వాసము తప్పిపోకుండా పూర్తిగా ప్రభువు ఆనుకుని, ప్రభువా నీ కనుపాప వలె నన్ను సంరక్షించు అని ప్రతి దినము ప్రభువు మీద ఆధారపడినప్పుడు మన ప్రాణమునకు ఆయన భరోసా ఇస్తున్నాడు. అద్భుతములు చేయు దేవుడుగా ఉన్నటువంటి ఆయన అద్భుతకారుడుగా, ఆశ్చర్యకరుడుగా ఎన్నో మహత్కార్యములు మన జీవితం పట్ల చేయటానికి సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రాణము పోతుందేమో అనేటువంటి చింతించకుండా, నా దేవుడు నా ప్రాణమును కాపాడుతాడు, నేను నిత్యము నా దేవుణ్ణి స్తుతిస్తాను అని ఈ క్షణమే తీర్మానము చేసుకొందుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.